తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని బలపరచాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామంలో పసల శ్రీకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు 200 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరారు. మండల అధ్యక్షుడు పుల్లా బాబీ అధ్యక్షతన గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏళ్ల భవిష్యత్తును ఆలోచించి నీతివంతమైన రాజకీయాలు చేయాలనే లక్ష్యంతో జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎంత కష్టమైనా నేను గెలుస్తానో తెలియదు, టికెట్తో తెలియదు, నాతో పాదయాత్ర చేశారు. ఆ రోజు నుంచి నాతో పాటు ఫాలో అయ్యి ఇక్కడ ఈ గ్రామం 4 రోజులు పాదయాత్ర చేసాం. బహుశా 4 రోజులు 5 రోజులు పాదయాత్ర చేసాం. ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి చోట మాకు ఉన్న పరిస్థితి నాకు తెలుసు. ఆ రోజు మెయిన్ రోడ్లో వెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి, పెద్ద పెద్ద గోతులు రాళ్లు ఉన్న పరిస్థితి. అప్పుడు సోదరులు రఘురామ కృష్ణరాజు గారిని అడిగి 30 లక్షల రూపాయలు మెయిన్ రోడ్డు తీసుకొస్తే హరిజనపేటలో 10 లక్షలు శాంక్షన్ చేస్తే మా ఊర్లో ఏ రోడ్డు మీరు వేయొద్దని చెప్పి మా ఊర్లో రోడ్లు వేయనివ్వకుండా అభివృద్ధికి అడ్డం పడ్డటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు మనం చూసాం. తప్పకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అన్ని కనెక్టివిటీ రోడ్లు వేయగలిగాం. ఈ రోడ్డు 40 లక్షల రూపాయలతో ఒక లేరు వేయించి మొత్తానికి విప్పర్రు గ్రామానికి జనం వెళ్తున్నారు. గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాకే ఎంబ్రెసింగ్ ఉందని చెప్పి నానా అవసరపడి మళ్ళీ అచ్యుతం గారు తమ్ముడు 2వ లేరు వేయాలి తమ్ముడు మనం, లేకపోతే ఆగదు రోడ్డు అంటే మళ్ళీ 2వ లేరు శాంక్షన్ చేయించి ఇక్కడి నుంచి గణపవరం వెళ్ళిపోవడానికి కూడా మీకు అప్రోచ్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇవాళ మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈ రాజకీయాల్లో ఏది అన్ని సహజమే. ఇవాళ మీరందరి సహకారంతో నేను గెలిచాను. కొంతమంది వేసి ఉండొచ్చు, కొంతమంది వేయిపోయి ఉండొచ్చు, వైసీపీ చేసి ఉండొచ్చు, ఎవరెస్ట్ వాళ్ళది. అంత మాత్రం నాకు ఎవరో శత్రువులు లేరు. ఎలక్షన్ అనేవి గెలిచే వరకు, గెలిచిన తర్వాత మన ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించుకుంటూ ప్రజలకి కావాల్సిన అనుగుణంగా పనిచేయడం రాజకీయ నాయకుల లక్షణం తప్ప మీరు వైసీపీకి వేశారంటే అదో పార్టీ, అదో రాజకీయ పార్టీ. దానికి ఒక నాయకుడు ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఉంటారు, ఉండకూడదని మనం అనుకోకూడదు. హరిజనులుగా ఎడగొడతాడు, క్రైస్తవులుగా ఎడగొడతాడు, హిందువులుగా ఎడగొడతాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరికి ఏం చేసావు అని అడుగుతూ ఉన్నావు. సరే, ఎస్సీ ఎస్టీ సప్లైలో వచ్చిన డబ్బులు ఏం చేసావు? మీరు ఇక్కడ ఏది పని జరుగుతుంది, ఎవరు మన కోసం ఆలోచిస్తూ ఉన్నారు, మన కుటుంబాలకు ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అది మానేసి మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు మా మతం తీసుకున్నారు కాబట్టి మేమంతా వేస్తానని చెప్పి వెళ్తే మీకు ఏమైందని అడుగుతాను. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి ఇంటికాడ పెడితే ఎమ్మెల్సీ సపోర్ట్ చేసాడు లేదా? సుధాకర్ని ఎస్సీ డాక్టర్ని పిచ్చోడని రోడ్డు మీద పోలీసులతో కొట్టిస్తే ఏ ఎస్సీ సోదరుడు మాట్లాడారని అడుగుతాను. దాదాపుగా జరిగిన తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా నాకు ఎందుకో రావాలనిపించింది. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారు నాకు, సారీ నా నియోజకవర్గం అంతా మన ఎమ్మెల్యే గారు అంతా అవగాహన చేసుకున్నారంటారా ఏంటి? మన పెట్టుబడి మండలం వెంకయ్యగాలు నుంచి రాయపాడి వరకు ఒక రోడ్డు, అలాగే రిపేరు రాజచంద్రపాలెం వరకు ఒకటి, అలాగే చింతపల్లి నుంచి కోడిమిల్ దాకా ఒకటి. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు, ఎంత ప్రజల దృష్టిలోకి వెళ్ళింది అనుకున్నాను. అలాగే జట్లపాలెం నుంచి దర్శనం వరకు, అలాగే 5 గోళ్ళ సెంటర్ నుంచి పొత్తల నుంచి దర్శనం వరకు ఎలా గుర్తున్నాయి, ఎవరు చెప్పారు ఏంటని అడిగితే గత 10 ఏళ్ల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు వర్క్ చేయలేదా, వాళ్ళకి అవగాహన లేదా, ప్రజలను అడగలేదా అనుకున్నాను. బొలిశెట్టి శ్రీను 2 ఇయర్స్ అయ్యాక ఒక బెట్టు పైకి ఎక్కాలి. అలాగే నాకు ఇంకా ఓట్లతో పని లేదు. నాకున్నదల్లా మీరందరూ కూడా బొలిశెట్టి శ్రీని ఆయన్ని మద్దతు చేయండి. నాకు ఆయుష్ ఉంది, నేను బతుకుంటే 2034లో కూడా ఆయన్ని ఎమ్మెల్యే చేయాలని నా కోరిక. నాకు ఫ్రెండ్షిప్ వల్ల నాకు అనుకూలంగా ఉంటాడనో ఈ మాటలు నేను చెప్పట్లేదు. మేము ఉండే దానికంటే మాకంటే ఎక్కువ ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. లోకల్ బాడీస్ వైసీపీకి ఎలాగైతే లెక్కించారో 2021లో అదే రకంగా ఇంకా బలంగా 100కి 100% అంటే మన మండలంలో 22 పంచాయతీలకి 22 మనం ఎక్కాలి. అలాగే రూరల్ మండలం కూడా.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. కంచి కామకోటి పీఠం టీటీడీ విద్వాంసులచే నాదస్వర కచేరీ ఏర్పాటు చేశారు. చిన్నారుల భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవ అమ్మవారిని సింహవాహనంపై నిలిపి మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా టీడీపీ బీజేపీల మధ్య విభేదాలు తలెత్తాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో కదిరి ఎమ్మెల్యే కందికుంటపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన అహం తీర్చుకోవడానికి పోలీసులపై ఒత్తిడి తేవడం సరికాదని, దేవుని వద్ద రాజకీయాలు వద్దని అన్నారు. రాజకీయ కారణాలతోనే తనపై ఆంక్షలు విధించారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. బ్రహ్మోత్సవాల్లో ఈ మధ్యన కళ్యాణోత్సవం జరిగింది. మా కుటుంబము కాదిరి లక్ష్మీ నరసింహస్వామి అధికారికంగా గత అనేక సంవత్సరాలుగా ఉభయదారులుగా కూడా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారులుగా రథోత్సవానికి సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా తీరు మీద నిలబడి భక్తుల కదలికి సంబంధించిన విషయంలో గత 30 సంవత్సరాలుగా నేను పాల్గొంటున్నా. స్థానికంగా రాజకీయాలు పదవులకు సంబంధం లేకుండా ఒక భక్తుడిగా స్వామివారి సేవలో పాల్గొనడం అనేది సాధారణంగా జరిగే విషయం. అయితే ఏం జరిగిందో నాకు కారణాలు అయితే తెలియదు. కానీ నేను ఈరోజు భారత ప్రధానమంత్రి పర్యటన కేరళలో ఉన్న సందర్భంగా గత వారం రోజులుగా అక్కడ ఉండి ఈరోజు రావడం జరిగింది. వచ్చిన వెంటనే పోలీసులు వచ్చి మీరు రథోత్సవంలో పాల్గొనేదానికి రథోత్సవానికి రాకూడదని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆశ్చర్యకరంగా అసలు లక్షల మంది పాల్గొనేటువంటి ఒక రథోత్సవంలో ఒక భక్తుడిగా, అందులో నేను సేవ చేసేటువంటి వ్యక్తిగా, రథోత్సవంలో భక్తులకు ప్రమాదం జరగకుండా సూచనలు చెప్పేటువంటి వ్యక్తిగా నన్ను ఆపడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. సాయంకాలం నుంచి పోలీసులు నా దగ్గరికి వచ్చి విపరీతంగా మీరు రాకూడదు అనేటువంటి ఆంక్షలు కంటిన్యూగా పెడుతున్నారు. కారణాలు నాకు తెలియదు. అయితే పోలీసుల అనుమతులు కానీ లేకపోతే నాకు ఇంకా ఇతర వ్యక్తుల అనుమతులు నాకు అవసరం లేదు. రేపు
లక్ష్మీ నరసింహస్వామి భక్తులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భక్తులు, మేము అందరం కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా రేపు పాల్గొంటాం. ఒకవేళ పోలీసులు లేకపోతే ఈ రకమైన ఆంక్షలకు నేను ఒక భక్తుడిగా వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్లు, పోలీసులు చెప్తున్నట్టు ఏదో కొంతమంది ఏదో దాడులు చేస్తారని, కొంతమంది ఏదో మా మీద హత్యాయత్నం చేస్తారని, కొంతమంది ఏదో చంపేస్తారని ఇది పలు రకాలైనటువంటి వదంతులు చెప్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి సేవలో ఒకవేళ ఎవరన్నా మేము వెళితే నిజంగా హత్య చేసేటువంటి వ్యక్తులు లేకపోతే దాడులు చేసేటువంటి వ్యక్తులు ఇవన్నిటికంటే కూడా బలమైనటువంటి వ్యక్తి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి రేపు ఉదయం నేను మా కార్యకర్తలతో కలిసి 7 గంటలకు రథోత్సవంలో పాల్గొంటున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వంగా ఎండోమెంట్ శాఖ అధికారులకు, పోలీసులకు కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఒకవేళ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవలో నేను పాల్గొంటే, ఒకవేళ ఎవరైనా హత్య చేస్తే, చంపితే, లేకపోతే ఏదైనా దాడులు చేస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా, మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు నేను లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో చేసిన ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే నిదర్శనమన్న మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజం. తనపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణలను ఖండించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ప్రభుత్వ భూములను ఆక్రమించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం. పరకామణ్లో జరిగిన భారీ చోరీని ప్రభుత్వం, టీటీడీ కలిసి తొక్కుపెట్టడం వెనుక కూటమి నేతల హస్తముంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, జనసేన నేత గంజి చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.